ఇవి వచ్చేసి జుంకాలండి. ఓకే. ఇవి కూడా నక్షి వర్కే వస్తుంది. వెయిట్ ఎంత ఉన్నాయండి ఇవి? ఇది 24 గ్రామ్స్. 2 కలిపా? 2 కలిపి. ఓకే. ఇంతకంటే లైట్ వెయిట్ ఎక్కడ దొరకదండి. మీరు అలా అనొద్దు ప్లీజ్, నేను డిసప్పాయింట్ అవుతాను. ఎందుకంటే నావి ఇవి అస్సలు వెయిట్ ఆగవండి. చాలా చంటిపిల్ల తమ్మెలు ఉంటాయి చూసారా, అంత పల్చగా ఉంటాయి. నేను లైట్ వెయిట్ ఎక్కడున్నాయని వెతుక్కుంటాను. మీరు నాకు లైట్ వెయిట్లో చేసిస్తానంటే ఐఎమ్ రియల్లీ సో థ్యాంక్ఫుల్ టు యూ. షూర్ అండి, చేసిద్దాం. కాకుంటే ఇది డిజైన్ అమ్మో అంత హెవీ డిజైన్ కాదు, మినిమైజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ ఎస్ ఎస్. ఇది జుంకా ఉంది కదండి, అవును. జుంకాని మినిమైజ్ చేసేసి టోటల్గా సైజెస్ తగ్గించుకుంటూ చేస్తే మినిమైజ్ చేసుకుంటూ చేయాల్సి. అవును, అంటే ఇంత పెద్దవి కూడా అక్కర్లేదు. అండ్ మోరోవర్ నాకు బాంబే స్క్రూ తప్ప ఈ చెన్నై స్క్రూ నాకు రాదు. చేయొచ్చండి, స్క్రూ ఏదైనా వస్తుందండి. యా, దిస్ ఈజ్ ఇన్ఫర్మేటివ్, కొంచెం అందానికి సంబంధించి కాబట్టి మీకు చూపించాల్సి వస్తుంది. బాగుందా? బట్ నైస్ అండి. ఇందులో ఈ మధ్యలో వేసిన పచ్చలు చాలా బాగుంది. అది ఒరిజినల్ కాదండి, ఫినిషింగ్ చాలా బాగుంది. అగైన్ లక్ష్మీదేవి ఉన్నారు ఇందులో. అవును. మీరు ఇది కూడా టెంపుల్ జిరీలోకే వస్తుందేమో ఇది కూడా. ఇంతకుముందు లాంగ్ చైన్ చూపించాను. అవును అవును, దానికి ఇయర్ రింగ్స్ లాగా సెట్ అండి. బట్ ఈ ముత్యాలు ప్లస్ ఈ గ్రీన్ స్టోన్స్ ఈ వేయడం వల్ల భలే అందంగా ఉందండి, చాలా బాగుంది. ఇట్స్ సో గుడ్ రియల్లీ. గ్రీన్కి వైట్కి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అవును, ఇంతకీ మీ మేకింగ్ ఛార్జెస్ ఎలా వేస్తున్నారు చెప్పలేదు. చెప్పచ్చా చెప్పకూడదా? అఫ్కోర్స్ డిపెండ్స్. ఇప్పుడు చెప్తండి. ప్లెయిన్ వేరే, ఈ యాంటిక్ జ్యువెలరీ లేదంటే ఈ టెంపుల్ జ్యువెలరీకి వేసే మేకింగ్ వేరే. ఐ అండర్స్టాండ్ దాట్. షోరూమ్ కన్నా ఆబ్వియస్లీ ఇక్కడ తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్నంత హై మెయింటెనెన్స్ మీకు ఇక్కడ ఉండదు కాబట్టి తక్కువ ఉంటుంది అని నేను గెస్ట్ చేస్తున్నాను. మొహమాట పడకండి, ఎలా చార్జ్ చేస్తారు, పర్సంటేజ్ ఉంటుంది కదా. అవును ఉంటుందండి. అంటే మేము 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది కదండి, 22 క్యారెట్ గోల్డ్ మీద ఐటమ్ని బట్టి 5% నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే ఓకే. 5% నుంచి 20% వరకు వస్తుంది. రైట్. బట్ రెగ్యులర్గా అంటే మన దగ్గర ఉండేది 5 to 12. ఇప్పుడు మీరు చూసిన ఈ జ్యువెలరీ మొత్తం 12% మేకింగ్లో చేసిస్తాం, ఓన్లీ 12%. ఓకే. అంటే హ్యాండ్ మేడ్, ఎస్, రెడీమేడ్ కాదు మంది, అర్థమైంది. హ్యాండ్ మేడ్. రెడీమేడ్ మనకు మన దగ్గర లేదండి. 22 క్యారెట్ మన దగ్గర ఉన్న రెడీమేడ్ ఓన్లీ డైమండ్ జ్యువెలరీ అండ్ ప్లాటినం జ్యువెలరీ. ప్లాటినం రెడీమేడ్ ఇక్కడ దొరుకుతాయి, కొన్ని దొరుకుతాయి. ప్లాటినం దొరుకుతుంది. ప్లాటినం కొంచెం స్టాక్ తక్కువ ఉంది మేడం ప్రస్తుతానికి, ఎందుకంటే మనకు దాని మూమెంట్ ఎట్లుంటుంది అనేది చూసి దాన్ని స్టాక్ పెంచడానికి అని. ట్రూ. ప్రస్తుతానికి కొన్ని చైన్స్, రింగ్స్, కపుల్ రింగ్స్ బాగా దొరుకుతాయి. కపుల్ రింగ్స్ కూడా ఆర్డర్ మీద? లేదు, ఎంగేజ్మెంట్ రింగ్స్ దొరుకుతాయి, రెడీమేడ్ రెడీగా దొరుకుతాయి. ప్లాటినంలో దొరుకుతాయి. అవునా? గోల్డ్లో అయితే మళ్ళీ ఆర్డర్ ఇవ్వాల్సిందే. గోల్డ్లో కూడా దొరుకుతాయి. ఆల్ రైట్. గోల్డ్లో దొరుకుతాయి, ప్లాటినంలో దొరుకుతాయి. కపుల్ రింగ్స్ కానీ రెగ్యులర్ వేర్ రింగ్స్ 11-12 వేలు పెడితే డైమండ్ రింగ్ దొరుకుతుంది మన దగ్గర. ఓన్లీ 11,000 స్టార్టింగ్ ప్రైస్. నోస్ పిన్స్ వచ్చేసి 5,600, 800, 700. డైమండ్లో ఉంటున్నారా? డైమండ్ జ్యువెలరీలో అంటే ఎట్లుంటుంది మేడం, ఇప్పుడు డైమండ్ అనగానే అది ఏదో హెవీ కాస్ట్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎట్ ది సేమ్ టైం మనం ఇచ్చేది కూడా వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్ ఉంటుంది. అంటే ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే డైమండ్లో 4 C's అని చెప్పాను. అవును, అందరికీ రెండింటి గురించి అయితే అందరూ చెప్తారు. ఒకటి వచ్చేసి క్లారిటీ, వివిఎస్ అంటారు, అయిపోయింది. ఇంకోటి వచ్చేసి కలర్, ఈఎఫ్ అన్నారు, అయిపోయింది. మరి మిగతా రెండు ఏవేంటి? కరెక్ట్. కటింగ్ గురించి మెన్షన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒక వివిఎస్ ఈఎఫ్లో 4 కటింగ్స్ ఉంటాయి. అంటే కటింగ్ అనేది దాన్ని తగ్గుతూ ఉంటే రేట్ తగ్గుతూ ఉంటుంది. బట్ దాని గురించి ఎవరు మాట్లాడరు. కరెక్ట్. ఎందుకు మాట్లాడారంటే దాంట్లో కొన్ని ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి మేడం అందులో. ఇప్పుడు మీరు జ్యువెలరీ వేసుకున్నారు, ఇది ఆ నెక్లెస్ ఉంది, దాంట్లో స్టోన్స్ మొత్తం ఫిక్స్ అయిపోయినాయి. దాని కటింగ్ అవన్నీ తెలియాలంటే మీకు అంత పర్ఫెక్ట్ చెప్పలేదు, ఆర్నమెంట్ మీద చెప్పలేదు. అది సాలిటరీస్ అయితే చెప్పొచ్చు. కరెక్ట్. బట్ ఇవి చాలా చిన్న సన్న సైజులు అండి, చాలా అంటే చాలా చిన్న సైజు డైమండ్స్ కదా, అంత పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేరు. కరెక్ట్. కటింగ్ అనేదాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో అక్కడే దొరుకుతున్నారు అందరూ, అక్కడే నష్టపోతున్నారు. ప్లస్ క్యారెట్స్ అసలు జనరల్ పబ్లిక్ డైమండ్ వెయిట్కి తక్కువ మందికి తెలుస్తుంది. మీరు ఆ నెక్లెస్ కొన్నారు, నేను దాంట్లో 2 క్యారెట్స్ ఉన్నాయండి నెక్లెస్ రాళ్ళు అని చెప్పాను, ఏదో గుడిగా నమ్మేస్తారు, కొనేస్తారు. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది మేడం, బార్గెనింగ్ బాగా చేస్తున్నారు. ఎందుకు చేసి ఈ అమ్మే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఓకే మనకు దాంట్లో ఏముందో మనకు తెలుసు. జనరల్ షోరూమ్కి వెళ్ళారు అనుకోండి, సేల్స్ పర్సన్స్ ఉంటారు. కరెక్ట్. ఆ సేల్స్ మెన్, సేల్స్ గర్ల్స్, సేల్స్ పర్సన్ వాళ్ళు వాళ్ళకి చెప్తారు అన్నీ, ఇంత ఇక్కడి నుంచి ఈ టార్గెట్ వరకు ఈ జ్యువెలరీ అమ్మాలి అనేది వాళ్ళకు రోజు
ట్రైనింగ్ ఉంటుంది, అవును అవును మార్నింగ్ సెషన్. అవును దాన్ని బట్టి వాళ్ళు 100 రూపాయలు ఎక్కువ చెప్పడం, ఆ 100 రూపాయలు తగ్గించడం అది జరుగుతుంది. అవును అంటే నేనేం చెప్తున్నా అంటే మన దగ్గర అలాంటివి ఉండవు. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను ఏదైతే వెయిట్ చెప్పాను ఆ వెయిట్కి మీకు డౌట్ ఉంటే ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తాను. రైట్. డైమండ్స్ ఓపెన్ చేసి కూడా చెక్ చేసి చూపిస్తాను. వెయిట్ ఇంత ఉంది అని అంటే పక్కాగా అంత వెయిట్ అంత ఉంటుంది. వెయిట్ ఉంటుంది. కోర్స్ 0.1% ఇటు అటు అనేది మేబీ, దట్స్ ఆల్వేస్ దేర్ అండి. ఎందుకంటే వేయింగ్ మిషన్ టు మిషన్ కూడా డిఫరెన్స్ వస్తుంది. అవును అవును. ఇప్పుడు మనం ఒక్కోసారి ధర్మకాంటాలో వేయింగ్ చేపిస్తుంటాం జ్యువెలరీ మొత్తం. మ్మ్. దాంట్లో కింద ఒక నోట్ రాసి ఉంటుంది, మ్మ్. 0.20 అవును, ఇన్ని మిల్లీ ఇవి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. యా, యా. 0.020 అంటే 20 మిల్లీగ్రాములు అవును వరకు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వేయింగ్ కదండి, కరెక్ట్. ఏ 2 వేయింగ్ మిషన్లు కూడా పర్ఫెక్ట్ చూపించవు. Correct. బట్ అన్నీ కూడా లీగల్ మెట్రాలజీ వాళ్ళు సర్టిఫై చేసినాయి. వాళ్ళే చెప్తారు, లీగల్ మెట్రాలజీ వాళ్ళ నమ్స్ ప్రకారమే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కాబట్టి కొంత ఒక 10-20 మిల్లీగ్రాములు రైట్. పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఈ ఐఎస్ఐ మార్క్స్ సర్టిఫికెట్స్ కానీ ఈ ఐజిఎస్ కానీ దాన్ని ఏమంటారు, 999 అంటారా, ఏమంటారు మీరు బార్స్లో బంగారంలో 999 999 కరెక్టేనా? హల్మార్క్ సర్టిఫికెట్స్ కానీ ఇప్పుడు ఐజిఐ సర్టిఫికెట్స్ కానీ బయట కొంతమందికి అథారిటీ ఇస్తున్నారు, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే మనకు సర్టిఫికేట్ ఇస్తారు అనేది. సో ఇది ఎలా జరుగుతుంది యాక్చువల్లీ సర్టిఫికేషన్ అనేది? సర్టిఫికేషన్ ఏంటంటే మేడం, ఇప్పుడు సపోజ్ మన దగ్గర జ్యువెలరీ ఉంది, నేను మేకర్, నేను ఒక జ్యువెలరీ ఒక్క ఆర్నమెంట్ తయారు చేసి ఇస్తే నాకు సర్టిఫికేషన్ చేసి ఇవ్వరండి, చేయరు అట్లా. ఓకే. సమ్ ఆర్నమెంట్స్ ఇవ్వాలి ఒకటేసారి ఇస్తే. దాంట్లో వీళ్ళు ఇప్పుడు ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటాయండి, ఇప్పుడు బిస్ హాల్మార్క్ సెంటర్స్ ఉంటాయి. బిస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ నుంచి లైసెన్స్డ్ అన్నట్టు అవి. ఓకే ఓకే. మనం కూడా బిస్ నుంచి లైసెన్స్ పొంది ఉండాలి ప్రతి జ్యువెలరీ. హాల్మార్క్ లైసెన్స్ ఉంటుంది, మన లైసెన్స్ మీద మనం అప్లై చేస్తాం, సో ఐటమ్స్ మేము ఇస్తున్నామని చెప్పేసి. ఆన్లైన్లో అప్లికేషన్ డైరెక్ట్ బిస్కి వెళ్తుంది. అవును అవును. వెళ్ళినాక మనం ఆథరైజ్డ్ అసైన్ సెంటర్లో జ్యువెలరీ మొత్తం ఇస్తాం. ఆ జ్యువెలరీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ర్యాండమ్గా ఏదైనా ఒక ఐటెం తీసుకుంటారు. రైట్. సపోజ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 జతలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒకటి, ఒక రింగ్స్ ఉంటాయి అందులో నుంచి ఒకటి, కరెక్ట్. అట్లా ఒక్కొక్క కైండ్ ఆఫ్ జ్యువెలరీ నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకొని దాన్ని మెల్ట్ చేస్తారు. కానీ ఇప్పటి రోజు మెల్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్యూరిటీ చెక్ చేస్తారు వాళ్ళు. ఓ, అంటే డైరెక్ట్ ఆర్నమెంట్ మీద చెక్ చేసి హాల్మార్క్ ఇవ్వరండి. అర్థమైంది సార్. అంటే ఎందుకంటే మేడం గోల్డ్ ఇది, దానికి జాయింటింగ్స్ అవన్నీ ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏంటంటే, ఒకప్పుడేమో టంకం అని ఉండేది జాయింటింగ్ చేయడానికి, ఇప్పుడు మన పాతకాలంలో. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఏదైతే ఆ టంకం అనేది ఏదైతే ఉంటుందో అది కూడా 92% ప్యూరిటీ ఉండాల్సిందే, ప్లస్ గోల్డ్ కూడా ఆ ప్యూరిటీ ఉండాల్సిందే. 92% ప్యూరిటీ ఉంటేనే హాల్మార్క్ అనేది పాస్ అవుతుంది. ఓకే ఓకే. సో జాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. జాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ జాయింట్ చేసే దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, హాల్మార్క్ ఆర్నమెంట్ మొత్తం కరిగినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నది మొత్తం కలిసిపోతుంది. అవును. ఆటోమేటిక్గా మీకు ప్యూరిటీ తగ్గి గోల్డ్ ప్యూరిటీ తగ్గిపోతుంది. గోల్డ్ ప్యూరిటీ తగ్గింది కాబట్టి రిజెక్ట్ చేసేస్తారు. ఓ మై గాడ్. హాల్మార్క్ చేయరు.